హాయ్ అండి. నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది. అదేంటంటే బ్లింకిట్ పేపర్స్‌తో ఫ్లవర్స్ తయారు చేస్తున్నారు. అబ్బా! ఇదేంటబ్బా! మనకి ఇన్ని రోజులు ఎందుకు ఈ ఆలోచన రాలేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను బ్లింకిట్‌లో చాలా ఆర్డర్స్ పెడతాను. చాలా కవర్స్ ఊరికే పడేస్తాను. సో, ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి కూర్చొని ఫస్ట్ నాకు ఆ ఫ్లవర్స్ అన్నీ ఒక జార్‌లో బేస్ చేసుకోవాలనిపించింది. అందుకే నా రూమ్‌లో ఉన్న ఒక జార్ తీసుకొని దానికి పెయింట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ సేమ్ వీడియోలో చూపించినట్టుగానే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఫస్ట్ అదైతే అయిపోయింది. ఎందుకంటే నేను తొందరపడి కట్ చేశాను. అది ఈజీగానే ఉంది కదా, వచ్చేస్తుందిలే అనుకొని సరిగ్గా చూడకుండా కట్ చేశాను. అసలు యాక్చువల్లీ లాజిక్ ఏంటంటే ఇటు సైడ్ అయితే ఫోల్డింగ్ ఉందో అటు సైడ్ మనం ఫ్లవర్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఓపెన్ సైడ్ కట్ చేస్తాను, అది పోయింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి తీసుకొని సరిగ్గా చూసి ఫోల్డింగ్ సైడ్ మాత్రమే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా. ఫ్లవర్ వచ్చింది. ఇంకా హ్యాపీనెస్ వేరే లెవెల్ అనుకోండి. ఇంకా ఫ్లవర్ వచ్చిన తర్వాత దాన్ని షేప్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఫ్లవర్ లోపల మనం ఒకటి బేస్ చేయాలి. సో, అది కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా పోతూనే ఉంది, పోతూనే ఉంది, పోతూనే ఉంది. అది మధ్యలోకి రాగానే కట్ అవ్వడం, మధ్యలోకి రావడం, కట్ అయినా మనకు కొంచెం లాంగ్ కావాలన్నట్టు అది ఫోల్డ్ చేసి ఫ్లవర్లో బేస్ చేయడానికి. సో, అట్లా టైం తీసుకుంది. అండ్ చిన్న ఫ్లవర్ కాబట్టి దీనికే ఇంత టైం తీసుకుంది. సో, ఒకటి పెద్దది ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. దానికి చూడండి ఎంత పేపర్ ఉందో, ఎన్నిసార్లు కట్ చేశానో, ఎన్నిసార్లు పోయిందో, చాలా కష్టపడ్డాను. సో, ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఉంటే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. సో, ట్రై చేయగా నాకు అది మధ్యలోకి మాత్రమే కట్ అయింది. ఇంకా అది తీసుకొని ఆ ఫ్లవర్లో అది సరిపోతుందని చూసుకొని దాన్ని అతికించుకొని దాంట్లో బేస్ చేసుకున్న ఫ్లవర్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్లవర్కి స్టిక్ తయారు చేస్తున్నాం అన్నట్టు. ఏం లేదు, నార్మల్గా పేపర్ తీసుకొని దాన్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. అది అయిన తర్వాత మనం ఫ్లవర్ బేస్ అవ్వడానికి ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకోవాలి. అండ్ ఇవైతే వేస్ట్ అయిపోయిన ఫ్లవర్లోంచి తీసుకున్న హార్ట్స్ అన్నట్టు, అవి కొంచెం హార్ట్ షేప్ లాగా కట్ చేసుకొని వాటికి రెడ్ పెయింట్ వేసుకొని జార్కి ఇట్లా అతికించిన అన్నట్టు. అసలు లుక్ అయితే మామూలుగా లేదు. ఒక వేస్టేజ్ నుంచి ఒకటి యూజెస్ తీసుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది అన్నట్టు. సో, ఇది